అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం పవన్ కళ్యాణ్ యొక్క పొలిటికల్ గ్రాఫ్ చూద్దాం ఒకసారి. అసలు ఈ పవన్ కళ్యాణ్ అతను ఫస్ట్ సినిమాల్లో ఉండి పవర్ స్టార్గా ఎదిగాడు. చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన తన స్వయం కృషితోటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఆయన సినిమాల్లోకి రాకముందే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని సినిమాల్లో దాన్ని విపరీతంగా చూపించి యూత్ని బాగా అట్రాక్ట్ చేసి చిరంజీవి తమ్ముడి నుంచి పవర్ స్టార్గా ఎదిగాడు చాలా అతి కొద్ది కాలంలోనే. సో మంచి సక్సెస్ఫుల్ కెరీర్ని అందుకున్నాడు కూడా. ఆ తర్వాత 2014 మార్చి 14న 2014 సంవత్సరం మార్చి 14న జనసేన అని చెప్పేసి ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. అంతకుముందు ఆయన అన్నగారైన చిరంజీవి 2009లో ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రజారాజ్యం అని చెప్పేసి దాన్ని 2014 వచ్చేసరికి కాంగ్రెస్ విలీనం చేశారు. సరే, ఆ పరిస్థితి వాడి గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికైతే మన పవన్ కళ్యాణ్ గురించి ఫోకస్ చేద్దాం. సో ఆ విధంగా తన అన్న ప్రారంభించాడు. సక్సెస్ఫుల్ కాలేక దాన్ని కాంగ్రెస్ విలీనం చేసి ఇక రాజకీయాల నుంచి దాదాపు తప్పుకున్నట్టు అయింది. ఇప్పుడు సినిమాలు చేసుకున్నారు, అప్పుడప్పుడు రాజకీయ మీటింగ్లు కనిపిస్తూ ఉన్నారు. సో తర్వాత ఇది నచ్చని పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో, మా అన్నయ్య వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి, కారణాలు ఏదైనా కావచ్చు అని చెప్పేసి ఈయన జనసేన అని చెప్పేసి 2014 ఎలక్షన్ కల్లా స్టార్ట్ చేశాడు అనమాట రాజకీయ పార్టీ. సో అయితే ఇతనుకున్న సపోర్ట్ ఏంటండి అంటే, మనకు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, అయితే మతం ఆధారంగా లేకపోతే కులమన్న సపోర్ట్కి రావాల్సి వస్తుంది. సో ఎప్పుడు కమ్మవారు రెడ్లైనా కాపులు అధికారం చలాయించకూడదా అంటే సీఎం కాకూడదా అని. సో ఈ విధమైనటువంటి దీంతో చాలామంది ఉండేవాళ్ళు కాపు కులస్తులు కూడా. సో ఇది కావచ్చు, తర్వాత ఇతనుకున్న రాజకీయ కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు, మొత్తానికి ఇతను రాజకీయ పార్టీని స్టార్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ అతను. సో 2014 మార్చి 14న స్టార్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఒక నెల రోజుల్లోనే మనకి ఎలక్షన్లు వచ్చినాయి. అంటే 45 రోజుల్లో మార్చి 14 స్టార్ట్ అయితే ఏప్రిల్ లాస్ట్ వీక్ వచ్చేసరికి మనకి 2014లో ఎలక్షన్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. సో ఈ విధంగా ఎలక్షన్లు ఒక నెల రోజుల ముందే స్టార్ట్ చేశాడు కాబట్టి మన క్యాండిడేట్స్ అనేవాళ్ళు అంత ఫైనలైజ్ అవ్వరు. కాబట్టి ఆ ఎలక్షన్ ఆయన పోటీ చేయకుండా అప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరైతే అవసరమో అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడికి, అలాగనే మోడీ వేవ్ ఆ టైంలో బాగా ఉంది. సో ఈయన కూడా గుజరాత్ని బాగా డెవలప్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ తెలంగాణలో హైదరాబాద్ని బాగా డెవలప్ చేశాడు అనమాట. సో వీళ్ళిద్దరికి ఆల్రెడీ అనుభవజ్ఞులు మంచిగా అనుభవం ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తా ఈయన వాళ్ళకి సపోర్ట్ చేస్తానే ఉండిపోయాడు. ఆ రాజకీయాల్లో ఏం పోటీ చేయలేదు అనమాట. ఈయన ఎలక్షన్ పరంగా కూడా ఏం పోటీ చేయలేదు, కేవలం మద్దతు ప్రకటించాడు, పార్టీ అయితే స్థాపించాడు కానీ. సో అంటే అప్పుడే అది పుట్టిన పార్టీ అన్నమాట. ఆ తర్వాత ఏమైంది అంటే, ఇది ఆ నిర్ణయం కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. సో అంటే ఇతన్ని సపోర్ట్ చేసే అభిమానులు కావచ్చు, ఇతన్ని సపోర్ట్ చేసే కులానికి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణాలు కావచ్చు. ఇప్పుడు బీజేపీతో కలిసాడని చెప్పేసి ముస్లిమ్స్కి నచ్చకపోవచ్చు, కమ్మ వాళ్ళతో కలిసాడని చెప్పి కాపులకు నచ్చకపోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ ఆ ఎలక్షన్లో మొత్తానికి గెలిచిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది, కానీ సంవత్సరాలు పోయేసరికి వాళ్ళకే కుదరలేదు. మోడీ గవర్నమెంట్ ఆ టైంలో చంద్రబాబు నాయుడు బాగా ఇబ్బంది పెట్టింది. ఆ బీజేపీలో ఉండేవాళ్ళు, వాళ్ళు బీజేపీ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కూడా అర్థం కాకుండా తిట్టేవాళ్ళు అనమాట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఒకరోజు బాగుంటాడు, ఒకరోజు బాగోడు. సో మొత్తానికి ఏదో పొరపచ్చాలు వచ్చినాయి. సో వచ్చి 2018లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అంత ఇదిగా ఏం లేడు. సో 2019 ఎలక్షన్లు వచ్చేసరికి ముగ్గురు విడివిడిగా పోటీ చేశారు. కాకపోతే ఇక్కడే చిన్న ఇది అయింది, ఈయన చంద్రబాబు నాయుడు పోయి కాంగ్రెస్ తోటి కలిశాడు. ఇదో దిక్కుమాల నిర్ణయం, కేడర్కి అసలు ఎవరికి నచ్చలేదు ఇది. ఇంకా అంతకంటే దారుణం ఏంటంటే పవన్ కళ్యాణ్ పోయి మాయావతిని కలిశాడు. నేను మాయావతిని పిఎంగా చూడాలి అని చెప్పేసి ఈయన స్టేట్మెంట్ ఇస్తే, నేను పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని చెప్పి ఆవిడ స్టేట్మెంట్లు ఇవ్వడం. తర్వాత ఇక కమ్యూనిస్టులతోటి మొత్తానికి వాళ్ళని కలుపుకొని మాయావతి పిఎంగా ఈయన ఎలక్షన్కి వెళ్ళాడు. సో అయితే ఇక్కడ ఏంటండి అంటే, ఇక్కడ బీజేపీ కొనేది ఏంటండి అంటే ఒక స్టాండ్ ఉంది. అంటే ఆయన హిందూకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని చెప్పేసి. కానీ ఇక్కడ దళితవాదానికే అంతగా ఇది లేదనమాట. అక్కడ దళితులు అంటారు, కాసేపు నక్సలైట్లు అంటారు, కాసేపు ఇంకేదో అంటారు. సో ఆ విధమైన కారణాలు కావచ్చు, ఏదైనా సరే మొత్తానికి ఆయనకి ఆ కలయిక అనేది కలిసి రాలేదు. అసలు చాలా తీవ్రమైనగా ఓడిపోయాడు. ఇక ఆయన పార్టీ సభ్యులు ఎవరు గెలవలేదు, ఒక్కళ్ళు గెలిచారు. ఆయన కూడా కొన్ని రోజుల తర్వాత వైసీపీలో కలిసిపోయాడు. సో
ఈయన 2014లో రాజకీయ పార్టీ స్టార్ట్ చేస్తే 2019 కల్లా కంప్లీట్గా జీరో అయిపోయాడు. అంటే నేను ఇక్కడ ఎవరిని అవమానించాలని కాదు, మామూలు జరిగిన విషయం చెప్తున్నాను. కంప్లీట్గా జీరో అయిపోయాడు అనమాట. సో అసలు ఈ రాజకీయ పార్టీ ఉండిద్దా, లేకపోతే అన్నలాగానే తమ్ముడు కూడా కాంగ్రెస్కో బీజేపీకో టీడీపీకో అమ్మేసుకుంటాడా, కలిపేసుకుంటాడా అని రకరకాలుగా వదంతులు వ్యాపించినాయి. సో అయితే మొత్తానికి మొండివాడు రాజకొండ బలవంతుడు అన్నట్టు మొత్తానికి మొండిగా నిలబడి ఆ టైంలో 2019లో మనకి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. సో వాళ్ళని ప్రశ్నిస్తా, వాళ్ళ మీద కొంచెం స్వరం పెంచి మాట్లాడుతానే, వాళ్ళని విమర్శిస్తానే ఉన్నాడు. సో అలానే టీడీపీ తోడు కూడా ఇంక చదగట్లేదు. ఆ తర్వాత 2023లో అనూహ్యంగా 2023 లాస్ట్కి అనూహ్యంగా వచ్చేసరికి ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమొచ్చిందో ఏమో కానీ సడన్గా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించాడు. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించకపోయినా వైఎస్ జగన్ గెలిచే సూచనలు అసలు లేవు. ఈ పొత్తు ఉన్నా పొత్తు లేకపోయినా వైఎస్ గెలిచే సూచనలు అయితే అసలు లేవు. ఎందుకంటే ఆయన ఎవరి కడుపు నింపలేదు. ఎవరి కడుపున నింపాలి అంటే మనం డబ్బులు ఇచ్చి ఎంతవరకు నింపలేం. అతనికి ఒక పని చూపిస్తేనో, తన కొడుకు ఒక ఉద్యోగం చూపిస్తేనో, ఒక 50 ఏళ్ళ వృద్ధుడు ఉంటాడు, ఒక నడివయస్కుడు ఉంటాడు, అతని కొడుకు ఏదైనా ఉద్యోగం వస్తే అతని మీద ఆర్థిక భారం తప్పిద్ది. లేదు ఒక 20-25 ఏళ్ళ కుర్రోడు ఉంటాడు, తనకి ఏదైనా చిన్న పనో లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోవడానికి సాఫ్ట్వేర్ కంపెనీనో లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాకపోతే ఏదైనా చిన్న పనులు చేసుకోవడమో లేకపోతే ఒక మాదిరి పనులు చేసుకోవడమో ఏదైనా సరే ఒక పని చూపిస్తే వాళ్ళ పొట్ట వాళ్ళే నింపుకుంటారు, వాళ్ళ కడుపు వాళ్ళే నింపుకుంటారు. ఇటువంటి పనులేవి కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. కాబట్టి అసలు గెలిచే సూచనలు ఎక్కడా కనిపించలేదు అనమాట. ఈ అమ్మఒడి కావచ్చు, ఇంకేదైనా సరే అది అవతల వచ్చిన గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తుంది. ఈ సంక్షేమ పథకాల వల్ల గెలవడం అనేది అసలు జరిగేది కాదు. ఎప్పుడో ఒకసారి వైఎస్ఆర్ గెలిచాడు, అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారు కేజీకి 2 రూపాయలు బియ్యం పెడితే ఆ తర్వాత సంక్షేమం అంటూ కొంచెం వైఎస్ఆర్ గారు దాన్ని కొంచెం ఎంకరేజ్ చేశారనమాట. ఆ టైంలో కేవలం చంద్రబాబు గారు ఓన్లీ అభివృద్ధి మీద ఉండేవాళ్ళు, సంక్షేమం మీద అసలు ఆయనకు అంత దృష్టి ఎందుకు వెళ్ళలేదు మరి. సో దీని అడ్వాంటేజ్ తీసుకున్న వైఎస్ఆర్ కొంచెం సంక్షేమ పథకాలు జనాలకి అందించి మొత్తానికి జనాలు మంచి పేరు తెచ్చుకున్నాడు. సో అలా అని చెప్పేసి అచ్చం సంక్షేమ పథకాల మీద గెలవలేరు. 2009కి వచ్చి 2004లో వైఎస్ఆర్ గెలిచాడు, మళ్ళీ 2009కి వచ్చేసరికి మెజారిటీ కూడా పెద్ద ఏం లేదు, 1% 2%, అది కూడా చిరంజీవి పార్టీ పెట్టబట్టి ఓడిపోయిందని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేసే ఫ్రాన్స్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, అటు సైడ్ కొన్ని ఓట్లు చేరుతాయి కాబట్టి అది ఆ టైంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కి అడ్వాంటేజ్ అయింది. సరే ఇప్పుడు ఆ విషయాలు పక్కన పెడితే, సో 2019 వచ్చేసరికి ఈయన జీరో అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ అరెస్ట్ జరిగిందో, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబుని అరెస్ట్ చేయించారో జనాల్లో ఉన్నటువంటి సింపతి అది పబ్లిక్గా చూపించుకున్నారు. అంత ముందాక లోపల దాచిపెట్టుకున్నారు. ఎలక్షన్లు వస్తాయి కదా, ఇప్పుడు అనవసరంగా పోరాటాలు చేసి సత్యాగ్రహాలు చేసి వాళ్ళ చేత పోలీసులు దెబ్బలు తినడం ఎందుకు, వాళ్ళ కేసులు పెట్టించుకోవడం ఎందుకు, ఇప్పుడు ఆయన జైల్లో పెడితే ఈ కుటుంబం ఇబ్బంది పడాలి, ఎవరైనా సరే ఒక వ్యక్తి జైల్లో పడితే. సో ఎందుకు ఈ గోలంతా, మనకు కొన్ని నెలలు ఓపిక పెడితే ఎలక్షన్లు వస్తాయి, ఆ టైంలో చూపిద్దాం అనుకుని జనాలు కూడా సైలెంట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నా అంటే జనాలకి ఏం తెలియదు, పిచ్చోళ్ళు అనుకున్నాడు. సో మొత్తానికి ఏ విధంగా అయితేనేమి చంద్రబాబుని అరెస్ట్ చేయించాడు. అరెస్ట్ చేయించిన తర్వాత దేశ విదేశాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మద్దతుదారులు, టీడీపీ మద్దతుదారులు, అభిమానులు మొత్తానికి కొన్ని వేల లక్షల మంది కలిసి వచ్చి చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలిపారు. సో దీంతో ప్రజల్లో బాగా సింపతి అనేది పెరిగిపోయింది. అలానే ఖచ్చితంగా ఓటు వేయాలన్నటువంటి సంకల్పం కూడా పెరిగింది. ఎందుకంటే జైల్లో చంద్రబాబు నాయుడికి ఏదైనా అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆశలన్నీ చంద్రబాబు నాయుడు గారి మీదనే ఉన్నాయి. సో మొత్తానికి ఏదైతేనేమి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించడం అనేది వైసీపీకి శాపంగా మారింది. దీన్ని పసిగట్టినటువంటి బీజేపీ, అసలు జగన్ను ఫోర్స్ చేసి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది బీజేపీ అని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉంటారు, అందులో నేను కూడా ఒకరిని. సో మొత్తానికి ఏదైతేనేమి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి సింపతి పెరిగింది. అయితే డైరెక్ట్గా పొత్తులోకి రావడానికి మొహం చలని బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ని ఒక పావులాగా వాడుకుంది. అంటే ఇక్కడ అవమానించడం కాదు, ఒక పవన్ కళ్యాణ్ ఒక సాధనంలా వాడుకుంది. సో పవన్ కళ్యాణ్ ముందు పంపించి మీరు పొత్తు ప్రకటించండి, తర్వాత మేము వస్తాం అన్నట్టు చెప్పారు. సో పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా చేశారు. ములాఖాత్ ఖాన్ వచ్చారు, బయటకు వచ్చి రాగానే నేను ఎటువంటి కండిషన్ లేకుండా పొత్తు ప్రకటిస్తానని చెప్పి సెన్సేషనల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవసరమైతే ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వంతో నేను మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ బీజేపీ టీడీపీ అనేది కొత్తగా ఫ్రెండ్షిప్ ఏనొచ్చి కలిపింది ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళు ఎన్నోసార్లు మిత్రపక్షంలో ఉన్నారో, చాలాసార్లు బయటకు కూడా వచ్చారనమాట. సో మొత్తానికైతే ఈయన ఒక బాధ్యత తీసుకున్నారు. సో దీంతో ఏమైంది అంటే, లేదు బాబు గారిని కూటమి ఈసారి ఎలాగైనా సరే గెలిపించాలి
ఆల్రెడీ 2014 నుంచి 19 దాకా 19 నుంచి 24 దాకా మోడీ ఆంధ్ర రాష్ట్రం పట్ల పట్టి పట్టినట్టున్నాడు. ఈసారి అలా చెయ్యడు. అసలు ముందు ప్రజలకు ఇంకో ఆప్షన్ కూడా లేకుండా పోయిందిలేండి. జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత ప్రజలకు ఇంకో ఆప్షన్ కూడా లేకుండా పోయింది. ఈ పరిపాలన వద్దు అనుకున్నారు. సో ఈ పరిపాలన వద్దు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది అవతలానికి అడ్వాంటేజ్ అవుతుంది. సో అయితే ఈసారి ఏమైంది అంటే ఈసారి పవన్ కళ్యాణ్ జతకట్టడంతో ఈసారి కాపుల్లో ఒక రకమైన ఆలోచన వచ్చింది. అసలు మనం ఎప్పుడు ఆలోచించేది అంటే ఎప్పుడు కమ్మోళ్ళు రెడ్లు అయినా మనం అధికారంలోకి రాలేమా అని ఆలోచించే వాళ్ళు ఆల్రెడీ మనవాడు ఒకడు వస్తే అతనికి ఓట్లు వేయకుండా ఏదో సింపుల్ ఏదని చెప్పి ఆయన టీడీపీతో కలిశాడని చెప్పి లేకపోతే ఆయన బీజేపీతో కలిశాడని చెప్పి ఏదో ఇట్లాంటి సిల్లీ ఇష్యూస్కి మనం ఓటు వేయలేదు, మనవాడు పరువు పోయింది 2019లో ఆయన గెలవలేదు అని చెప్పి వాళ్ళు ఒక రకమైన చైతన్యం వచ్చింది. వచ్చి ఏం చేశారంటే అసలు ఈసారి పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతు ప్రకటించినప్పటికీ ఓట్లు వేయాలని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారనమాట. సో దీనివల్ల ఏమైంది అంటే వైసీపీకి మెయిన్గా వచ్చే ఓట్లు ఏంటంటే రెడ్డిస్ ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు అనుకుంటారు. కానీ 2 వర్గాల ఓట్లు వాళ్ళు మర్చిపోతున్నారు. ఒకటి బ్రాహ్మణుల ఆ ఓట్లు, బ్రాహ్మణులు ఇప్పటికీ వైసీపీని చాలా గట్టిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. రెండోది కాపుల ఓట్లు, అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సామాజిక వర్గం. సో వంగవీటి రంగా గారి హత్య టైంలో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం, అది పొలిటికల్ మ్యాటర్ వాళ్ళు నమ్మడంతో కాపులు టీడీపీకి దూరం అయిపోయారు. అది ఎంతలా అంటే టీడీపీ తప్పితే వేరే ఏదైనా పార్టీ అనే స్థాయికి వెళ్ళిపోయారు అనమాట. సో అది ఆ కోపం ఇప్పటికీ కొంచెం తగ్గింది. ఎందుకని సరే ఆయన ఎలా వెళ్ళిపోయాడు, మన వాళ్ళని ఎవరినో ఒకరిని ముందుకు తీసుకొని రావాలి కదా, వస్తున్న వాళ్ళని వెనక్కి నెట్టడం దేనికి, వీళ్ళ మీద అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు టీడీపీ మీద కోపం పవన్ కళ్యాణ్ మీద చూపిస్తే కాలేదు మన గడిపే కదా, మనమే కదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టుకొని నిల్చొని వచ్చేదని చెప్పేసి వీళ్ళు కూడా కొంచెం తెలివిగా ఆలోచించి పవన్ కళ్యాణ్ ఈసారి బాగా సపోర్ట్ చేశారు. ఎంత అంటే 21కి 21 సీట్లు ఇచ్చేశారు, 100/100. ఆ తర్వాత బీజేపీకి చాలా సీట్లు గెలిచింది అనూహ్యంగా, ఇప్పుడు లేనిది. ఆ తర్వాత టీడీపీ కూడా అనుకున్నట్టుగానే గెలిచింది అనమాట. సో మొత్తానికి 164 స్థానాలు గెలిచారు 175లో, 11 సీట్లు మాత్రమే వైసీపీ గెలిచింది. సో ఈ విధంగా 2014లో ఆయన పార్టీ స్టార్ట్ చేసి 2019లో జీరో అయ్యాడు. 2019లో జీరో అయ్యాడు. నిరుత్సాహపడకుండా అధైర్యపడకుండా అసలు ఏమీ జరగనట్టే నేను ఇప్పుడే నాలో ఇంకా వేడి రక్తం ఉంది, అసలు నేను అసలు భయపడేవాడిని కాదు అన్నట్టు వైసీపీని ఎదిరించడం, అలాగనే గట్టిగానే మాట్లాడడం, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ తట్టుకొని నిలబడడం, భయం చూపించకుండా ఉండడం తోటి 2024 వచ్చేసరికి జనాలకు కూడా కొంచెం నమ్మకం వచ్చింది. అలాగనే ఆయన సపోర్ట్ చేసే కులస్తులు కావచ్చు, లేకపోతే ఆయన అభిమానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలానే బీజేపీని సపోర్ట్ చేసేవాళ్ళు, టీడీపీని సపోర్ట్ చేసేవాళ్ళు ఒకరికొకరు ఈసారి ఏ ఓటు ఎటు పక్కకి పోకుండా చేసుకున్నారు. సో దీంతో 2019లో జీరో అయిన పవన్ కళ్యాణ్ 2024 వచ్చేసరికి హీరో అయిపోయాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. సో ఈ విధంగా ఆయన పడి లేచిన కెరటం లాగా 2024 వచ్చేసరికి డిప్యూటీ సీఎం అయ్యాడు. సో దీనివల్ల జరిగింది ఏంటండి అంటే ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్కి సాలిడ్ ఒక ఓట్ బ్యాంక్ అనేది ఫామ్ అయింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో ఆయన అభిమానించే వాళ్ళు ఆయన అంతకంటే తక్కువ పొజిషన్లో చూడాలనుకోరు. సరే పొత్తులో ఉన్నంతకాలం డిప్యూటీ చీఫ్ మినిస్టర్గానే ఉండాలి, పొత్తు విడిపోయిన తర్వాత ఆయన స్థాయితో పడిపోకూడదు కదా. సో ఆయన పార్టీకి ఆయన మద్దతు, ఆయన ఆ పార్టీలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లకి, ఎంపీ క్యాండిడేట్లకి ఖచ్చితంగా ఆ ఓటు అనేది చేరింది. సో దీనివల్ల నష్టం ఎవరికంటే వైసీపీకి. ఎందుకంటే ఫస్ట్ నుంచి వైసీపీకి వస్తున్న ఓట్లు టీడీపీకి వస్తున్న ఓట్లు కాదు. అంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గమే కావచ్చు, వేరే ఏదైనా సామాజిక వర్గాలు కావచ్చు, టీడీపీ వద్దనుకునే వేరే పార్టీలకు ఓట్లు వేస్తున్నాయి. దాన్ని ఈ వైసీపీ ఉపయోగించుకోలేకపోయింది. సో దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించుకున్నారు. సో టీడీపీ అంటే నచ్చని ఓట్లు కావచ్చు, లేదంటే వైసీపీ అంటే నచ్చని ఓట్లు కావచ్చు, కాంగ్రెస్ అంటే నచ్చని ఓట్లు కావచ్చు, ఇవన్నీ కూడా జనసేనకి ప్లస్ అయింది అనమాట. సో ఈ విధంగా పక్కా ఒక అనుభవం చెందిన రాజకీయ నాయకుడిలాగా ఈయన కనిపిస్తూ ఉన్నాడు. కాకపోతే సంపాదించడం వేరు, అనుభవించడం వేరు, దాన్ని ఉపయోగించడం వేరు. సో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు సంపాదించుకున్నారు, అంటే కష్టపడ్డాడు పొలిటికల్గా. సో ఒక క్రెడిట్ని సంపాదించుకున్నారు. సో క్రెడిట్ని సంపాదించుకున్న దాన్ని ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక హోదాను అనుభవిస్తున్నారు. కానీ దాన్ని ఫ్యూచర్లో ఎలా ఉపయోగించుకుంటారనేది ఆసక్తికరంగా ఉంది. మనం దాని గురించి చూడాలి. అంటే ఈ పొత్తున్నందుగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్
సో మంచి అయినా చెడైనా కానీ కొంతవరకు చంద్రబాబు నాయుడుకి, కొంతవరకు పవన్ కళ్యాణ్కి వెళ్ళిద్ది. అఫ్కోర్స్ చెడైతే కేవలం చంద్రబాబు నాయుడుకి వెళ్ళిద్ది, మంచి అయితే మాత్రం ఆయనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ కాదు కాబట్టి. కానీ ఎప్పుడైతే రేపు ఫ్యూచర్లో ఏదైనా పొరపాటున 2029 తర్వాత పొత్తు విడిపోయినప్పుడు అప్పుడు ఆయన ఎలా ఉపయోగించుకుంటాడు, అప్పుడు తన తెలివితేటలను ఎలా ఉపయోగించుకుంటాడు, అప్పుడు తనకున్న పొజిషన్ని ఎలా ఉపయోగించుకుంటాడు, దాన్ని బట్టి జనసేన ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంది. ఆయన ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ యొక్క కెరీర్ అయితే ఇప్పుడు పీక్లో ఉందన్నమాట. అంటే పడి లేచిన కెరటం లాగా ఇలా పార్టీ పెట్టాడు, అలా పడిపోయాడు, మళ్ళీ అలా లేచాడు. సో ఇప్పుడు ఆ తర్వాత అది ఎలాగ అతను స్టేబిలైజ్ చేసుకుంటాడు తన రాజకీయ జీవితాన్ని అనేది మనం వేచి చూడాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.